సో హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ రోజు మనం వచ్చేసరికి ఏదైతే మనం పాలిటీ క్లాస్ 1 ఏదైతే మనం డిస్కస్ చేసాం కదా, ఏంటది మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, వాటిపైన ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి వచ్చాయో అవేంటంటే ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, ఏదైతే మనం ఇంతవరకు కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్ అనేది ఎగ్జామినేషన్లో ఏ విధంగా క్వశ్చన్ రూపంలో వస్తుంది అండ్ వాటిని మనం ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అని చెప్పేసి మనకేంటంటే ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ద్వారా ఏంటంటే అర్థం అనేది అవుతుంది. సో దానికోసం మనం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ఏవైనా కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే ఇన్ ద ఫ్లో మనం మర్చిపోయి ఉంటాం. ఓకేనా, అవి ఏమవుతాయి అంటే ఇక్కడ మనకేంటంటే కవర్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. క్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ క్వశ్చన్ కనుక చూస్తే, ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ద డాష్ ఈజ్ సెట్ ఆఫ్ రిటర్న్ రూల్స్ దట్ ఆర్ యాక్సెప్టెడ్ బై ఆల్ పీపుల్ లివింగ్ ఇన్ ఎ కంట్రీ. దీనికి అర్థం ఏంటి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? ఆబ్వియస్లీ సార్, ఒక కంట్రీలో సెట్ ఆఫ్ రూల్స్ అనేది మనం దేన్ని అంటాం సార్? ఆబ్వియస్లీ కాన్స్టిట్యూషన్ని అంటాము. సో కాన్స్టిట్యూషన్ ఈజ్ అ సెట్ ఆఫ్ రిటర్న్ రూల్స్. సో కొన్ని కంట్రీస్లో ఏంటంటే ఇది రిటర్న్ రూపంలో ఉండొచ్చు కాన్స్టిట్యూషన్ అనేది, ఇంకొన్ని కంట్రీస్లో నాన్ రిటర్న్ అంటే అన్రిటర్న్ రాసి ఉండకపోవచ్చు, అలా కూడా ఉండొచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్, వాట్ ఆర్ రిట్స్? రిట్స్ అనేవి ఏంటి? రిట్స్ అనేవి ఏంటి అంటే వీటిని మనం ఓకేనా, రిట్స్ని మనం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ టాపిక్లో డీటెయిల్డ్గా డిస్కస్ అనేది చేద్దాం. రిట్స్ అనేవి ఏంటి, ఏ విధంగా రిట్స్ అనేవి ఉంటాయి, టోటల్గా 5 రిట్స్ ఉంటాయి. హైకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ ఏంటి, ఓకేనా, అదేవిధంగా సుప్రీంకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ రిట్ రూపంలో ఎలా వస్తుంది ఏంటి అనేది మొత్తం చూద్దాం. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఆల్ ద డాష్ కంట్రీస్ లైక్లీ టు హ్యావ్ కాన్స్టిట్యూషన్. అంటే ఈ ఆప్షన్స్లో ఓకేనా మనం ఒకటి సెలెక్ట్ చేయాలి. అందులో ఏంటంటే మ్యాక్సిమం అన్ని కంట్రీస్లో ఏంటంటే కాన్స్టిట్యూషన్ అనేది ఉంటుంది. ఏంటది? కమ్యూనిస్టా, డెమోక్రాటిక్గా, ఒలిగార్కికా, లేకపోతే టోటలిటారియనా? ఇక్కడ చూడండి, మనం దీనికి ఆన్సర్ అనేది చెప్పొచ్చు. దానికంటే ముందు కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీ ఈజ్ నథింగ్ బట్, దీనికి ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే చైనా అనేది తీసుకోవచ్చు. ఓకేనా, చైనా. సో ఈ కమ్యూనిస్ట్ పార్టీలో ఏంటంటే ఏదైతే సోర్స్ అనేది ఉంటుంది లేదా మీన్స్ అనేది ఉంటుందో, లేదా చాలా సింపుల్గా చెప్పాలంటే ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో, ఓకేనా, ల్యాండ్స్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, అన్నీ ఏంటంటే అన్ని గవర్నమెంట్కే దానిపైన హక్కు ఉంటుంది. ఓకేనా, ప్రైవేట్ వాళ్ళకి ఎటువంటి హక్కు అనేది ఉండదు. ఓకేనా, సో సోర్స్ కానివ్వండి, మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ మొత్తం వచ్చేసరికి గవర్నమెంట్కే హక్కు అనేది ఉంటుంది. క్లియర్. నెక్స్ట్, డెమోక్రాటిక్ అంటే ఏంటి? చాలా సింపుల్గా డెమోక్రాటిక్, డెమో అంటే ఏంటి? పీపుల్. సో డెమోక్రాటిక్, ఇక్కడ ఆన్సర్ అనేది మనకి ఏమవుతుంది? ఆల్ ద డెమోక్రాటిక్ కంట్రీస్, ఏవైతే డెమోక్రాటిక్ కంట్రీస్ ఉన్నాయో వాటికి అన్నిటికీ మ్యాక్సిమం కాన్స్టిట్యూషన్స్ అనేవి ఉంటాయి. సార్ ఒలిగార్కిక్ అంటే ఏంటి? ఒలిగార్కిక్ ఈజ్ నథింగ్ బట్, ఇది మనం ఏంటంటే వన్ వర్డ్స్ అనేవి నేర్చుకుంటాం. ఒలిగ్ అంటే కొన్ని, ఓకేనా, ఒలిగోపోలి, ఒలిగార్కిక్. సో ఇక్కడ ఒలిగార్కిక్ అంటే ఏంటి? గవర్నమెంట్ బై ఫ్యూ సారీ, గవర్నమెంట్ బై ఫ్యూ. టోటలిటారియన్ అంటే ఏంటి? టోటలిటేరియన్ అంటే ఏంటి అంటే మన ఏదైనా ఒకటి వచ్చేసరికి టోటల్గా ఒకరి చేతిలో ఒకరి కంట్రోల్లో వెళ్ళిపోవడం. ఓకేనా, ఏదైనా కావచ్చు. సో టోటల్ లైఫ్స్ అనేవి మొత్తం ఏంటంటే టోటలిటారియన్. వేరే వాళ్ళ కంట్రోల్లో కనుక ఉంటే దాన్ని మనం ఏమంటాం? టోటలిటారియన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. నా కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్ నెంబర్ 3 అనేది చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఇది మనం ఏంటంటే మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్లో డిస్కస్ చేయలేదు, కానీ ఇది ఇంపార్టెంట్. ఓకేనా, అందుకే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి తీసుకున్నాం. ఫస్ట్ కంట్రీ టు మేక్ కాన్స్టిట్యూషన్ ఈజ్ అంటే ఈ ఆప్షన్స్లో ఏ కంట్రీ అనేది కాన్స్టిట్యూషన్ని ఫర్ ద ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసింది లేకపోతే తయారు చేసింది? ఇండియానా, ఇంగ్లాండా, యూఎస్ఏనా, లేకపోతే శ్రీలంకనా? ఇక్కడ ఆన్సర్ అనేది ఏమవుతుంది? సో ఆబ్వియస్లీ ఇండియా అయితే కాదు. ఎందుకు? మనం ఆల్రెడీ చూసాం ఏం జరిగింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఫామ్ అయిందో అది ఏం చేసింది, లేదా మన డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో అది ఏం చేసిందంటే వేరియస్ కాన్స్టిట్యూషన్స్ ఏవైతే వరల్డ్ వైడ్లో ఉన్నాయో ఆ కాన్స్టిట్యూషన్స్లో ఏవైతే మంచి పాయింట్స్ ఉంటాయో ఆ పాయింట్స్ అన్నిటినీ ఒక చోట చేర్చి ఇది మన ఇండియన్ పీపుల్కి సూటబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, దాన్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ నుంచి మనకు తెలుసు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్. ఇది ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అయితే కాదు. ఇంగ్లాండ్కి వచ్చేసరికి లేదా యునైటెడ్ కింగ్డమ్కి వచ్చేసరికి ఇక్కడ కాన్స్టిట్యూషన్ అయితే ఉంది, బట్ కాన్స్టిట్యూషన్ వచ్చేసరికి అన్రిటన్
ఈ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ఇంతవరకు రాయలేదు. అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్, అంటే ఒక ప్రాపర్ వేలో మన కాన్స్టిట్యూషన్ ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ప్రియాంబుల్తో స్టార్ట్ అవుతుంది, అలాగా ఏంటంటే మనం ఒక ఆర్డర్ వైజ్గా ఏంటంటే ఇది రాయడం అనేది జరగలేదు. ఓకేనా. నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుంది దీనికి? ఫస్ట్ కంట్రీ టు మేక్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో యూఎస్ఏ. ఏ ఇయర్లో? ఇన్ ద ఇయర్ 1788, 1788వ సంవత్సరంలో ఈ కాన్స్టిట్యూషన్ అనేది వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. నా కమింగ్ టు ద ఫోర్త్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇన్ విచ్ ఇయర్ డిడ్ మోతీలాల్ నెహ్రూ చైర్మన్ అండ్ 8 అదర్ కాంగ్రెస్ లీడర్స్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా? అంటే ఇక్కడ చూడండి, ఇది వచ్చేసరికి మన డ్రాఫ్టింగ్ కమిటీ లేదా మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అవ్వడానికంటే ముందే ఇది జరుగుతుంది. ఓకేనా, ముందే ఇది జరుగుతుంది. సో దీని వెనుక కాన్సెప్ట్ అనేది ఏంటంటే ఇక్కడ చూడండి. ఓకేనా. సో ఇది దీనికి ఆన్సర్ మనం చెప్పాలి అంటే కొంచెం మనం ఏంటంటే బ్యాక్కి వెళ్ళాలి. అవునా, బ్యాక్కి వెళ్ళాలి. సో మనం వెనక్కి కనుక వెళ్తే అక్కడ మనకేంటంటే ఒక కమిషన్ అనేది ఇండియాకి వస్తుంది. ఏంటది? సైమన్ కమిషన్. ఏం కమిషన్ అది? సైమన్ కమిషన్. సో సైమన్ కమిషన్ యొక్క ఇయర్ ఎప్పుడు అది మీరు చెప్పండి. సో సైమన్ కమిషన్ ఏ ఇయర్లో ఇండియాకి రావడం జరుగుతుంది? ఏ ఇయర్ ఫామ్ అవ్వడం వేరు. ఓకేనా, ఫామ్ అయ్యేదేమో ఒక ఇయర్లో ఫామ్ అవుతుంది, కానీ ఇండియాకి రావడం ఏ ఇయర్లో వస్తుంది? సైమన్ కమిషన్ ఇండియాకి ఎప్పుడు వస్తుంది? సో సైమన్ కమిషన్ ఎప్పుడైతే ఇండియాకి వస్తుందో, సో దీనికి విరుద్ధంగా చాలామంది ఏంటంటే ప్రదర్శనలు చేస్తారు. అండ్ దాంతోపాటు ఎవరైతే ఈ సైమన్ కమిషన్, ఓకేనా, సైమన్ కమిషన్ యొక్క హెడ్ ఎవరు? సైమన్. అలాంటప్పుడు అంటే ఈ సైమన్ కమిషన్ వచ్చేటప్పుడు బర్కిన్ హెడ్, సో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆ టైంలో ఏంటంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు ఉంటారంటే బర్కిన్ హెడ్. సో బర్కిన్ హెడ్ ఏంటంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంటే ఈ బర్కిన్ హెడ్ ఏం చేస్తారంటే మన మోతీలాల్ నెహ్రూ కావచ్చు లేదా ఈ కాంగ్రెస్ ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉందో వాళ్ళకేంటంటే ఒక ఛాలెంజ్ అనేది వేయడం జరుగుతుంది. ఏమని చెప్పేసి, సో మీరు ఇన్ని రోజుల నుంచి మాకు ఇండిపెండెన్స్ కావాలి, మాకు పూర్ణ స్వరాజ్ కావాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా, నేను మీకేంటంటే ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను. మీరేంటంటే మీ కాన్స్టిట్యూషన్ని మీరే తయారు చేసుకోండి అని చెప్పేసి వీళ్ళకేంటంటే ఛాలెంజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మోతీలాల్ నెహ్రూ గారు అండ్ అదర్ 8 కాంగ్రెస్ మెంబర్స్ ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి ఒక కాన్స్టిట్యూషన్ యొక్క డ్రాఫ్ట్ని, ఓకేనా, ఒక కాన్స్టిట్యూషన్ యొక్క డ్రాఫ్ట్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా వచ్చేసరికి సైమన్ కమిషన్ ఎప్పుడైతే ఇండియాకి వస్తుందో అప్పుడు 1928లో. సో ఇన్ ద ఇయర్ 1928లో ఇది మొత్తం ఏంటంటే జరగడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో సైమన్ కమిషన్ 1928లో వస్తుంది. అప్పుడు సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరు? బర్కిన్ హెడ్ ఏం చేస్తాడు? ఛాలెంజ్ ఇవ్వడం జరుగుతుంది. ఏమని చెప్పేసి ఒక కాన్స్టిట్యూషన్ని డ్రాఫ్ట్ చేయమని చెప్పేసి. సో ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి మన మోతీలాల్ నెహ్రూ అండ్ అదర్ 8 కాంగ్రెస్ మెంబర్స్ ఏంటంటే ఒక డ్రాఫ్ట్ని అయితే ఇస్తారు. సో ఆన్సర్ ఈస్ 1928. క్లియర్. నా కమింగ్ టు ద ఫిఫ్త్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ డిడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మేక్ ద డిమాండ్ ఫర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏ ఇయర్లో డిమాండ్ అనేది చేసింది అని చెప్పేసి ఇక్కడ మనకేంటంటే చెప్పడం జరిగింది. ఇంతకుముందు మనం క్లాస్లో ఏం నేర్చుకున్నాం? ఇన్ ద ఇయర్ 1934. ఇన్ ద ఇయర్ 1934లో ఎంఎన్ రాయ్ 1934లో ఎంఎన్ రాయ్ గారు ఏం చెప్తారంటే మన ఇండియాకి ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఉండాలి అని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తారు. నెక్స్ట్ దీని తర్వాత సంవత్సరం అంటే 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఓకేనా, ఐఎన్సీ ఏం చేస్తుందంటే అఫీషియల్గా డిమాండ్ చేస్తుంది. సో ఈ 2 ఇయర్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అవునా. ఇక్కడ మనం ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. ఆప్షన్స్లో కనుక చూస్తే 1928 ఉంది, 1939 ఉంది, 1919 ఉంది, 1934 ఉంది. 1935 లేదు కదా ఇక్కడ. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాక్చువల్గా డిమాండ్ చేసింది వచ్చేసరికి 1935, కానీ ఇక్కడ 1935 అనేది ఆప్షన్లో లేదు, కానీ ఏముంది? 1934 ఉంది. సో మనం ఏం చేయాలంటే 1934కి వెళ్ళాలి. ఓకేనా, 1934కి వెళ్ళాలి. ఒకవేళ 1935 అనేది ఆప్షన్లో ఉంటే మనం 1935 అనేది ఇస్తాం. సో ఇక్కడ ఎంఎన్ రాయ్ గారు అప్పట్లో కూడా కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి సో ఇది మనం 1934 కూడా తీసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇదే, ఓకేనా, సేమ్ ఇదే మనకేంటంటే ప్రీవియస్ ఇయర్లో రావడం జరిగింది. సో ఒకవేళ 1935 లేకపోతే మనం ఏం చూస్ చేయాలి? 1934 అనేది చూస్ చేయాలి. క్లియరా? నా కమింగ్ టు ద 6th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. the total membership of constituent assembly was 389.
సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో అందులో వచ్చేసరికి టోటల్ సీట్స్ వచ్చేసరికి 389 సీట్స్ ఉన్నాయి. ఆ 389 సీట్స్ యొక్క డివిజన్ ఎలా జరిగింది మనం గుర్తుందా? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో 389 ఇదే క్వశ్చన్ చూడండి. డాష్ వర్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. సో ప్రిన్స్లీ స్టేట్స్ నుంచి ఎంతమంది? సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మనం గనక చూస్తే 290 ఎంత 296 కదా. ఎస్, 296 వచ్చేసరికి బ్రిటిష్ ఇండియాకి సీట్స్ అనేది అలాట్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏవైతే 93 సీట్స్ ఉన్నాయో ఈ 93 సీట్స్ వచ్చేసరికి ప్రిన్స్లీ స్టేట్స్కి ఇవ్వడం అనేది జరిగింది. సో టోటల్గా ప్రిన్స్లీ స్టేట్స్కి ఎన్ని సీట్స్ ఇవ్వడం జరిగింది? 93 సీట్స్. సో ఈ 93 మెంబర్స్ ఎలాంటి ఎలెక్టెడా నామినేటెడా? దీస్ 93 ఎవరైతే మెంబర్స్ ఉన్నారో దీస్ వర్ నామినేటెడ్ మెంబర్స్. వీటికి ఏంటంటే ఎటువంటి ఎలక్షన్ జరగలేదు. క్లియర్? నా కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ వర్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దట్ ఫ్రేమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫ్రేమ్ చేసిన దాంట్లో. సో టోటల్గా మనం కనుక చూస్తే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మనకి ఎంతమంది? దగ్గర 280 సంథింగ్ ఆ మెంబర్స్ ఏంటంటే ఉండడం అనేది జరుగుతుంది. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 299 కదా. సో 299 మెంబర్స్ ఏంటంటే ఆఫ్టర్ ఏదైతే ముస్లిం లీగ్ ఉందో అది వెళ్ళిపోయిన తర్వాత 299 సీట్స్ అనేవి మిగులుతాయి. ఆ 299 సీట్స్లో టోటల్ ఫీమేల్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, 15 మెంబర్స్. ఈ 15 మెంబర్స్ ఏం చేస్తారు? లాస్ట్లో వీళ్ళు సైన్ కూడా చేయడం అయితే జరుగుతుంది. అవునా? సో టోటల్గా 15 మెంబర్స్ ఫీమేల్ మెంబర్స్ ఉంటారు. నౌ కమింగ్ టు ద 8th క్వశ్చన్. హౌ మెనీ మెంబర్స్ వర్ ఇనీషియలీ దేర్ ఇన్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? సో ఇనీషియల్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాదు, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అడుగుతున్నాడు. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి టోటల్ సీట్స్ వచ్చేసరికి 389. కానీ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అంటే ముస్లిం లీగ్ అనేది విడిపోయిన తర్వాత ఇండియాకి ఎన్ని సీట్స్ వచ్చాయి? 299 సీట్సే వచ్చాయి. సో 299 ఈజ్ ద ఆన్సర్. క్లియర్? నౌ కమింగ్ టు ద 9th క్వశ్చన్. హూ మూవ్డ్ ద ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ దట్ వాజ్ లేటర్ అడాప్టెడ్ యాజ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? అంటే ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఏదైతే ఓఆర్ ఉందో ఈ ఓఆర్ని ఎవరు మూవ్ చేశారు? రాజేంద్ర ప్రసాద్ గారా, జవహర్లాల్ నెహ్రూ గారా, జేపీ కృపలానీలా, లేకపోతే బిఆర్ అంబేద్కర్? సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ ఏదైతే ఉందో సో దీన్నే మనం ప్రియాంబుల్గా కూడా అంటాం. సో ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు లేదా ఎవరు మూవ్ చేశారు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఓకేనా? జవహర్లాల్ నెహ్రూ గారు ఏ డేనా ఇది ఇంప్లిమెంట్ చేశారు? 13th of December 1946 దీన్ని ఏంటంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మూవ్ చేయడం జరిగింది. కానీ ఇది అడాప్ట్ అయిన డేట్ ఎప్పుడు? దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేశారు? ఇట్ వాజ్ అడాప్టెడ్ ఆన్ 22nd of Jan. సో డిసెంబర్లో ఇంప్లిమెంట్ చేశారు. ఓకేనా? డిసెంబర్లో మూవ్ చేశారు. 22nd Jan 1947 ఇది ఏమైంది? అడాప్ట్ అనేది అయ్యింది. సో మూవ్ చేసిన డేట్ అండ్ దాంతోపాటు అడాప్ట్ చేసిన డేట్ కూడా గుర్తుండాలి. సో మూవ్ చేసింది 13th December, అడాప్ట్ చేసింది 22nd Jan. క్లియర్? ఓకేనా? నౌ కమింగ్ టు ద 10th క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఇన్ 1946 హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ మేడ్ ద ఇంటరిమ్ ప్రెసిడెంట్? సో ఇంటరిమ్ ప్రెసిడెంట్ అంటే ఏంటి? ఇంటరిమ్ అంటే టెంపరరీ. సో హూ వాజ్ ద టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? సో సరోజినీ నాయుడు గారా, సచిదానంద్ సిన్హానా, లేకపోతే ఎస్ సుబ్రహ్మణ్యం అయ్యారా, లేకపోతే సచిదానంద్ సన్యాలా? ఎవరు? సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇది వచ్చేసరికి సో ఎప్పుడైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఫామ్ అయిందో అప్పుడు ఏంటంటే లీడర్ ఎవరు లేకపోవడం వల్ల ఫ్రెంచ్ ప్రాక్టీస్లో ఏం చేస్తారంటే ఎవరైతే ఓల్డెస్ట్ పర్సన్ ఉంటారో వాళ్ళని ఏంటంటే హెడ్గా ఏంటంటే నియమించడం జరుగుతుంది. సో టెంపరరీ పర్పస్. ఆఫ్టర్ దట్ ఎలక్షన్స్ విల్ బీ కండక్టెడ్. సో ఎలక్షన్స్ కండక్ట్ చేసిన తర్వాత ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్ళని ప్రెసిడెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో అప్పట్లో టెంపరరీ ప్రెసిడెంట్గా లేదా ఇంటరిమ్ ప్రెసిడెంట్గా ఎవరు వర్క్ చేశారంటే సచిదానంద్ సిన్హా గారు. ఆప్షన్ బి. ఓకే. నా కమింగ్ టు ద 11th క్వశ్చన్. వెన్ వాజ్ ద ఫస్ట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ హెల్డ్ ఇన్ ఇండియా? సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి ఏ సంవత్సరం జరిగాయి? 1947, 1946, 1948, 1949? సో 1949, 48 ఈ రెండు అయితే కాదు. సో 47, 46?
సార్ ఆబ్వియస్లీ 47లో ఇండిపెండెన్స్ వస్తే దానికంటే ముందే జరగాలి ఎలక్షన్స్, అంటే 1946లో ఎలక్షన్స్ అనేవి జరిగాయి. ఏ మంత్, ఏ నెలల్లో జరిగాయి? సార్ జూలై, ఆగస్ట్ నెలల్లో మనకేంటంటే జూలై అండ్ ఆగస్ట్ ఆఫ్ 1946లో మనకేం జరిగాయి? ఎలక్షన్స్ అనేవి జరిగాయి. అంటే చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్స్ వచ్చేసరికి మనకు ఇండిపెండెన్స్ రావడానికి 1 సంవత్సరం ముందు జరిగాయి. అవునా? క్లియర్? నౌ కమింగ్ టు ద 12th క్వశ్చన్, వెన్ డిడ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ టేక్ ప్లేస్? అంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏ డేట్ అది? డేట్ కూడా గుర్తుండాలి. 13th ఆఫ్ డిసెంబర్. అవునా? 13th ఆఫ్ డిసెంబర్ అంటున్నాను, 13th కాదు, 13 కంటే ముందే 9th. ఓకేనా? 13th ఇంకొక పని జరుగుతుంది. ఏంటి? ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది మనం ఏం చేస్తాం? యాక్సెప్ట్ అనేది చేస్తాం. అవునా? 13th ఆఫ్ డిసెంబర్. 9th ఆఫ్ డిసెంబర్ 1946. 9th ఆఫ్ డిసెంబర్ 1946న కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క ఏం జరుగుతుంది? ఫస్ట్ మీటింగ్ అనేది జరుగుతుంది. దాని తర్వాత 13th ఆఫ్ డిసెంబర్లో జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని ఏంటంటే మూవ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 22nd జనవరి ఆ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది మనం అడాప్ట్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ డిసెంబర్ 1946. కమింగ్ టు 13th క్వశ్చన్, హౌ మెనీ టోటల్ సెషన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వర్ హెల్డ్? సో టోటల్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ఇండియన్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాని యొక్క సెషన్స్ ఎన్ని సెషన్స్ జరిగాయి? టోటల్గా 11 సెషన్స్ జరిగాయి. 11 సెషన్స్ అనేవి మనకు జరిగాయి. గుర్తుందా? 11 సెషన్స్. అందులో మనం డిస్కస్ చేసాం. ఏంటది? ఫస్ట్ సెషన్ ఎప్పుడు జరిగింది? 10th సెషన్ ఎప్పుడు జరిగింది? 11th సెషన్ ఎప్పుడు జరిగింది? ఈ డేట్స్, ఈ 3 డేట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం క్లాస్ చెప్పేటప్పుడు డిస్కస్ చేసాం. అవునా? సో ఫస్ట్ సెషన్ వచ్చేసరికి 9th to 23rd ఆఫ్ డిసెంబర్, 1946న జరిగింది. నెక్స్ట్ 10th వచ్చేసరికి 6th to 17th అక్టోబర్, 6 నుంచి 17వ అక్టోబర్ 1949న జరిగింది. అండ్ ద లాస్ట్ సెషన్ వాజ్ హెల్డ్ ఆన్ 14th నుంచి 26th ఆఫ్ నవంబర్, 14th to 26th ఆఫ్ నవంబర్ 1949. 14th to 26th ఆఫ్ నవంబర్ 1949. అండ్ 26th ఆఫ్ నవంబర్న మనం ఏం చేస్తాం? మన కాన్స్టిట్యూషన్ని మనం అడాప్ట్ అనేది చేయడం జరిగింది. దీన్నే మనం ఏమంటాం? కాన్స్టిట్యూషన్ డే కూడా అంటాము. 26th ఆఫ్ నవంబర్ 1949, 26th ఆఫ్ నవంబర్ని మనం. అవునా? క్లియర్? నా కమింగ్ టు ద 14th క్వశ్చన్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ అసెంబ్లీస్ కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ ఇన్ 1946 డ్యూరింగ్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా మనం ఎవరిని నియమించాం? ఓకేనా? మనం ఎవరిని నియమించామంటే బెనగల్ నరసింగ్ రావు గారిని నిర్మించాం. అంటే బిఎన్ రావు గారిని మనం ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్గా ఏంటంటే మనం నియమించాం. నెక్స్ట్ ఇక్కడ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్, గోపాల్ స్వామి అయ్యంగార్ ఒక మెంబర్. దీని తర్వాత కేఎం మున్షి. సో కేఎం మున్షి గారు చూడండి. సో కేఎం మున్షి వాజ్ ఆల్సో అ మెంబర్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. సో ఈయన కూడా ఏంటంటే డ్రాఫ్టింగ్ కమిటీకి ఒక మెంబర్. సో హీ ఈజ్ ఆల్సో అ మెంబర్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. క్లియర్ అన్న? కమింగ్ టు ద 15th క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 15 చూడండి, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ హౌస్ కమిటీ? సో హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ హౌస్ కమిటీకి చైర్మన్. అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా, ఏదైతే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాని యొక్క మిస్ మేనేజ్మెంట్ ఉండకూడదు, అక్కడ మిస్ మేనేజ్మెంట్ జరగకూడదు అని చెప్పేసి 8 మేజర్ కమిటీస్ అండ్ ఎన్ని మైనర్ కమిటీస్ అనేది మీరు చెప్పాలి. ఎన్ని మైనర్ కమిటీస్? 8 మేజర్ కమిటీస్ మనం చూసాం. దాంతోపాటు ఎన్ని మైనర్ కమిటీస్ అదే మీరు చెప్పాలి. క్లియర్? సో ఇప్పుడు ఏవైతే ఈ 8 మేజర్ కమిటీస్ ఉన్నాయో అండ్ దాంతోపాటు ఎన్ని మైనర్ కమిటీస్ అండి? గుర్తొచ్చిందా? 13 మైనర్ కమిటీస్, 13 మైనర్ కమిటీస్ అనేవి మనం ఫ్రేమ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ 8 మేజర్ కమిటీస్ అండ్ మైనర్ కమిటీస్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి ఏంటంటే కమిటీ, దాని యొక్క చైర్మన్. ఎగ్జామినేషన్లో ఇదే అడుగుతాడు. సో ఆ కమిటీ యొక్క చైర్మన్ ఏంటి, ఎవరు? ఓకేనా? క్లియర్? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కనుక చూస్తే ఇక్కడ కమిటీస్ ఉన్నాయి. సో యూనియర్ పవర్ కమిటీ, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ, ప్రొవిజనల్ కాన్స్టిట్యూషనల్ కమిటీ, ఇవన్నీ ఉన్నాయి. సో ఒక చిన్న ట్రిక్ చూడండి. ఏంటది అంటే మీకు యూనియన్ అనేది కనిపిస్తే, ఇక్కడ చూడండి, యూనియన్ అనేది కనిపిస్తే, యూనియన్ అనేది ఉంటే జవహర్లాల్ నెహ్రూ గారు. సో యూనియన్ పవర్ కమిటీ. సో పవర్ అనేది జవహర్లాల్ నెహ్రూ గారి చేతిలో ఉంది. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ, అది కూడా జవహర్లాల్ నెహ్రూ గారే ఉంది. అండ్ దాంతోపాటు యూనియన్ స్టేట్, ఇది గుర్తుపెట్టుకోండి. యూనియన్ ప్లస్ స్టేట్,
యూనియన్ ప్లస్ స్టేట్. యూనియన్ స్టేట్ కనుక ఉంటే ఈ కమిటీకి హెడ్ ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. క్లియర్? సో 3 కమిటీస్ అనేవి అయిపోయాయి. ఏంటవి? ఈ 3 జవహర్లాల్ నెహ్రూ గారు. నెక్స్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకుందాం. ఓకేనా? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు అండ్ ఇక్కడ ఉన్నారు. క్లియర్? ఇక్కడ చూడండి స్టీరింగ్ కమిటీ. ఏంటది? ఒకటేంటి? స్టీరింగ్ కమిటీ. సో ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక బస్సుకి, ఓకేనా, ఒక బస్సుకి ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు? డ్రైవర్. ఎందుకు? ఆయన చేతుల్లోనే స్టీరింగ్ ఉంటుంది. ఓకేనా? అందరూ బ్రతకాలన్నా చావాలన్నా ఆ డ్రైవర్ చేతిలోనే ఉంటుంది. అదేవిధంగా ఒక కంట్రీ అనేది, ఓకేనా, ఒక కంట్రీ అనేది బాగా ఉండాలి, లేదా ఒక కమిటీ అనేది చాలా బాగా ఉండాలి అంటే దానికి హెడ్ ఎవరు? ప్రెసిడెంట్. సో స్టీరింగ్ కమిటీకి ప్రెసిడెంట్ ఎవరు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు కమిటీ అనేది ఫామ్ చేస్తున్నాం. ఓకేనా? కమిటీ అనేది ఫామ్ చేస్తాం. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు డివైడ్ చేస్తారు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఎవరు చెప్తారు? ఆబ్వియస్లీ ఎవరైతే మన ప్రెసిడెంట్ గారు ఉంటారో వాళ్ళే చెప్తారు. సో ఇక్కడ మనకేమొస్తుంది? రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారే. నెక్స్ట్ డ్రాఫ్టింగ్ కమిటీ అందరికీ తెలిసిందేది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, సర్దార్ పటేల్. ఇక్కడ చూడండి, అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ అండ్ ట్రైబల్ ఎక్స్క్లూడెడ్ ఏరియా. సో ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారు? ఏవైతే ప్రావిన్సెస్ ఉన్నాయో అప్పట్లో, ఏవైతే డిఫరెంట్ ప్రావిన్సెస్ ఉన్నాయి. సో బిఫోర్ ఇండిపెండెన్స్, అంటే ఇండిపెండెన్స్ కంటే ముందు చాలా కంట్రీస్ ఏంటంటే ప్రావిన్సెస్ రూపంలో డివైడ్ అయ్యి ఉంటే వాటిని ఏం చేశారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దాన్ని జాయిన్ చేసి, మర్జ్ చేసి, మన ఇండియా ఏదైతే మన బ్యూటిఫుల్ ఇండియా ఉందో దాన్ని ఏంటంటే ఫ్రేమ్ చేయడం జరిగింది. సో ఆయన ఏం చేశారు? మైనారిటీస్ని, ట్రైబల్స్ని, ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ని అందరినీ తోడు తీసుకొని వాళ్ళకేంటంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఇస్తూ ఆయన ఏం చేశారు? కమిటీ అనేది నడిపించారు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ కమిటీ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి, ఆయన ఏం చేశాడు? ఏవైతే ప్రావిన్సెస్ ఉన్నాయో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ ప్రావిన్సెస్ని కూడా కలపడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ కమిటీ. సో ఇక్కడ ప్రావిన్సెస్ వస్తుందా వర్డ్? సో ఇవి. సో 8 కమిటీస్ అనేవి మనకు గుర్తొచ్చేసాయి. సో 8 కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ 8 కమిటీస్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ 8 కమిటీస్ని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇలా గుర్తుపెట్టుకుంటాం. క్లియరా? నెక్స్ట్ ఇక రిమైనింగ్ ఏవైతే ఇక్కడ 10 ఉన్నాయి, రిమైనింగ్ ఏంటంటే ఇంకా 3 కమిటీస్ ఉంటాయి. ఆ 3 కమిటీస్ని ఏంటంటే ఒక స్లైడ్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. క్లియర్? సో ఇక్కడ చూడండి, కమిటీ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, జీవి మౌలంకర్. దీని తర్వాత యాడ్హాక్ కమిటీ ఆన్ సిటిజన్షిప్, ఎస్ వరదాచారి. ప్రెస్ గ్యాలరీ కమిటీ. దీని తర్వాత క్రెడెన్షియల్ కమిటీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యార్. ఆర్డర్ ఆఫ్ బిజినెస్. సో ఇక్కడ చూడండి, బిజినెస్ ఆర్డర్ ఆఫ్ బిజినెస్ ఈస్ కేఎం మున్షి. ఫైనాన్స్ అండ్ స్టాఫ్. సో ఇక్కడ చూడండి, ఫైనాన్స్ అనేది ఒక కంట్రీకి చాలా ఇంపార్టెంట్. సో ఆ ఇంపార్టెంట్ వస్తువుని మనం ఎవరికి ఇస్తాం? ప్రెసిడెంట్ చేతికి ఇస్తాం. సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. కమిటీ ఆన్ చీఫ్ కమిషనర్ ప్రావిన్సెస్, డాక్టర్ పట్టాభి సీతారామయ్య. నెక్స్ట్ హౌస్ కమిటీ. సో ఇక్కడ చూడండి, సో హౌస్ అంటే ఏంటి? ఇంటికి ఏముంటుంది? సరే, ఇంటికి మనకు పట్టాలు ఇస్తారు. ఓకేనా? ఇంటికి కావచ్చు, స్థలానికి కావచ్చు, పట్టాలు ఇస్తారు. సో హౌస్ కమిటీ దానికి ఎవరు ఇన్ఛార్జ్? పట్టాభి సీతారామయ్య. సో క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ ఇక్కడ మనం కనుక చూస్తే, హూ వాజ్ ద చైర్మన్ ఆఫ్ హౌస్ కమిటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా? సో హౌస్ కమిటీకి చైర్మన్ ఎవరు? సార్ ఆబ్వియస్లీ హౌస్ అనేది పట్టాలు. ఓకేనా? హౌస్ కావచ్చు, ల్యాండ్ కావచ్చు, దానికి ఏం కావాలి? పట్టాలు కావాలి. సో ఇక్కడ పట్టాలు ఎక్కడున్నాయి? పట్టాభి సీతారామయ్య. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. క్లియర్? ఓకేనా? నా కమింగ్ టు ద 16th క్వశ్చన్. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ వాజ్ ద చైర్మన్ ఆఫ్ డాష్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా వెళ్దాం. యూనియన్ కనుక ఉంటే యూనియన్ పవర్ కమిటీ. సార్ యూనియన్ పవర్ కమిటీకి జవహర్లాల్ నెహ్రూ గారు చైర్మన్. జవహర్లాల్ నెహ్రూ. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ ఎవరు చేస్తున్నారు? సార్ బిజినెస్ వచ్చేసరికి మున్షి గారు, అంటే కేఎం మున్షి. సో ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ. సో ఫండమెంటల్ రైట్స్కి సబ్ కమిటీ ఇది. ఓకేనా? మనం ఇంకోటి వేరేది చూసాం. ఏంటది? ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ అండ్ ట్రైబల్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్, ఇది వచ్చేసరికి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీకి, ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ ఏదైతే ఉందో అది వేరే పర్సన్ ఉండొచ్చు. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. సో అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారి కనుక చూస్తే క్రెడెన్షియల్స్ కమిటీ. ఓకేనా? క్రెడెన్షియల్స్ అంటే మీ ఏవైతే క్రెడెన్షియల్స్ ఉన్నాయో వాటిని ఎవరు వెరిఫై చేస్తున్నారు? అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు మీ వెరిఫికేషన్ చేస్తున్నారు.
మీ క్రెడెన్షియల్స్ని ఎవరు వెరిఫై చేస్తున్నారు? అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. సో ఆన్సర్ ఇస్ క్రెడెన్షియల్స్ కమిటీ. నా కమింగ్ టు ద 17th క్వశ్చన్. జీవి మౌలంకర్ వాజ్ ద డాష్ చైర్మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఇక్కడ జీవి మౌలంకర్ ఏ దానికి, ఇక్కడ చూడండి ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కేఎం నుంచి, కమిటీ ఆన్ ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, యాడ్ హాక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్, ఇవన్నీ కమిటీసే, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. క్లియరా? సో జీవి మౌలంకర్ గారు ఏంటి ఇక్కడ చూడండి, అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్. దీనికి ఆన్సర్ ఏంటి సార్? దీనికి ఆన్సర్ వచ్చేసరికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అవునా? ఇదే కదా దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఇది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? సో క్వశ్చన్ నెంబర్ 17కి ఆన్సర్ వచ్చేసరికి కమిటీ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. సో మౌలంకర్ గారు ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, జీవి మౌలంకర్ కమిటీ ఆన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఏ విధంగా ఫంక్షన్ చేయాలి అని చెప్పేసి జీవి మౌలంకర్ గారు చెప్పారు. క్లియర్? నా కమింగ్ టు ద 18th క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ రెస్పాన్సిబుల్ టు డ్రాఫ్ట్ ద కాన్స్టిట్యూషన్. అంటే డ్రాఫ్ట్ ఏదైతే ఇస్తాం, అంటే డ్రాఫ్టింగ్ కమిటీ ఏదైతే ఉందో దాంట్లో మెంబర్ ఎవరు కాదు. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉంటారు. సో ఎక్కడో చోట ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎక్కడో చోట మనం చూసాం. ఆయన ఏంటంటే మేజర్ కమిటీస్కి హెడ్ కూడా ఉన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు కూడా చాలా యూనియన్ కమిటీస్కి ఇంపార్టెంట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇక్కడ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్. ఇక్కడ మనం ఇంతవరకు మాట్లాడని పేరు ఏంటి అంటే మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీ ఏంటంటే ఎటువంటి ఇందులో ప్రమేయం అనేది లేదు. క్లియర్? Now coming to the 19th question. The drafting committee of the Constituent Assembly consisted dash members. సో డ్రాఫ్టింగ్ కమిటీలో టోటల్గా ఎంతమంది ఉన్నారు? సో డ్రాఫ్టింగ్ కమిటీలో టోటల్గా మనం కనుక చూస్తే 7 మెంబర్స్ ఉన్నారు. సో డ్రాఫ్టింగ్ కమిటీలో టోటల్గా 7 మెంబర్స్ ఉన్నారు. క్లియర్? ఓకేనా? నా కమింగ్ టు ద 20th క్వశ్చన్. ద డ్రాఫ్టింగ్ కమిటీ రోడ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ డాష్ లాంగ్వేజ్. అంటే మన ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉందో లేదా ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఉందో ఇది మన కాన్స్టిట్యూషన్ని ఏ లాంగ్వేజెస్లో రాయడం జరిగింది? మనం ఆల్రెడీ చూసాం, మన కాన్స్టిట్యూషన్ అనేది 2 లాంగ్వేజెస్లో రాయడం అనేది జరిగింది. ఏంటి ఆ లాంగ్వేజెస్? ఇంగ్లీష్ అండ్ హిందీ. ఇంగ్లీష్లో ఎవరు రాశారు? హిందీలో ఎవరు రాశారు? సార్ ఇంగ్లీష్లో వచ్చేసరికి ప్రేమ్ బిహారీ, ఇలా గుర్తుపెట్టుకుని చాలు. సో ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా. ఓకేనా? ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా రాయడం జరిగింది. అదే హిందీలో అయితే వసంత్ కుమార్ ఏంటంటే రాయడం అనేది జరిగింది. సో ఇంగ్లీష్ అండ్ హిందీలో రాయడం జరిగింది. మళ్ళీ దాన్ని డెకరేట్ చేసింది వేరే వాళ్ళు ఉన్నారు. క్లియర్? Now coming to the 21st question. The members of the Constituent Assembly signed the Constitution of India on. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని, ఓకేనా, కాన్స్టిట్యూషన్ని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ ఎప్పుడు సైన్ చేశారు? ఏ డేట్న లేదా ఏ సంవత్సరం సైన్ చేశారు? సార్ చాలా ఆబ్వియస్గా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏదైతే ఉందో వాళ్ళు కాన్స్టిట్యూషన్ని ఎప్పుడు సైన్ చేశారు? దే హ్యావ్ సైన్డ్. ఓకేనా? వాళ్ళు ఎప్పుడు సైన్ చేశాడు సార్? 1950లో వాళ్ళు సైన్ చేశారు. సో 24th of January 1950న వీళ్ళు సైన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా? 24th of January 1950న సైన్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా ఎంతమంది సైన్ చేస్తారు ఇక్కడ? ఆ నెంబర్ కూడా ఇంపార్టెంట్. 284 మెంబర్స్ సైన్డ్. ఇంతమంది దీన్ని సైన్ చేస్తారు. ఇందులో ఎంతమంది ఫీమేల్ ఉన్నారు? ఎంతమంది ఫీమేల్ అంటే 15 ఫీమేల్ మెంబర్స్ ఉండడం జరుగుతుంది. అవునా? 15 ఫీమేల్ మెంబర్స్ ఉండడం జరుగుతుంది. ఇదే రోజు అంటే 24th of January 1950న మనం ఏం చేస్తాం? మన ఫస్ట్ ప్రెసిడెంట్ గారిని ఎలెక్ట్ అనేది చేసుకుంటాం. అండ్ దాంతోపాటు ఇదే రోజు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క లాస్ట్ సిట్టింగ్ లేదా లాస్ట్ డే అనేది ఉంటుంది. దాని తర్వాత ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏమవుతుంది? ఒక పార్లమెంట్గా ఫంక్షన్ చేయడం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. క్లియరా? ఓకేనా? క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత 24th of January 1950న ఇది జరిగింది. నెక్స్ట్ 26th of January 1950 ఏం జరిగింది? 26th of January. సో 26th of January 1950. ఎస్, 26th of January 1950. సో 24th మనం సైన్ చేసాం. 26th of January 1950న ఏం జరిగింది?
మన కాన్స్టిట్యూషన్ని మనము ఇక్కడ సైన్ చేసి మనం ఏం చేసాం, అడాప్ట్ చేసుకున్నాం. ఇక్కడ సైన్ చేసి మనం ఇక్కడ సైన్ చేసాం, కానీ దాన్ని ఎన్ఫోర్స్ చేసింది ఇది. ఇక్కడ చూడండి, మన కాన్స్టిట్యూషన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడాప్ట్ చేసింది ఎప్పుడు, మనం అడాప్ట్ చేసింది 26th of November 1949 మనం ఏం చేసాం, అడాప్ట్ చేసాం. 1949 అడాప్ట్ చేసాం. నెక్స్ట్ 24th of, ఈ డేట్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి, అందుకే నేను మీకు ఏంటంటే మళ్ళీ రాసి చూపిస్తున్నాను. 24th of January 1950 మనం ఏం చేసాం, దీనిపైన సిగ్నేచర్స్ ఓకేనా, సైన్ అనేది చేసాం. నెక్స్ట్ దాని తర్వాత 26th of January 1950 దాన్ని మనం ఏం చేసాం, ఎన్ఫోర్స్ అనేది చేసాము. సో ఈ 3 డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకు, ఓకేనా. ఈ 3 డేట్స్ అనేవి ఇంపార్టెంట్, క్లియర్. సైన్ చేసింది వచ్చేసరికి ఓకేనా, అడాప్ట్ చేయడానికి ఎన్ఫోర్స్ చేయడానికి మధ్యలో ఉంది, అలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు, క్లియర్. నౌ కమింగ్ టు ద 22nd క్వశ్చన్, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ హ్యాండ్ రిటన్ బై, ఇక్కడ చూడండి క్వశ్చన్ వచ్చేసింది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వాజ్ రిటన్ బై ఎవరు, కన్హయ్యాలాల్ మాణిక్లాల్ మున్షి, కేఎం మున్షి అంట కాదు. సో కేఎం మున్షి వచ్చేసరికి బిజినెస్. బాలాసాహెబ్ గంగాధర్ ఖేర్ కాదు. ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా, ఓకేనా, ప్రేమ్ బిహారీ నారాయణ్ రాయ్జాదా ఈయన ఏంటంటే రాయడం జరిగింది. అదే హిందీ అయితే వసంత్ కుమార్, ఓకేనా. హిందీలో ఎవరు రాశారు, వసంత్ కుమార్ వైద్య. నా కమింగ్ టు ద 23rd క్వశ్చన్, వెన్ డిడ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అడాప్ట్ చేసింది ఎప్పుడు సార్, అడాప్ట్ చేసింది వచ్చేసరికి 1950 26th of January 1950. 26th of November 1949 ఏం జరిగింది, 26th of November 1949 మనం ఏం చేసాం, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని మనం ఇక్కడ అడాప్ట్ చేసింది కదా అడిగింది, ఎస్ అడాప్ట్ చేసింది ఇదే 26th of November 1949 అడాప్ట్ చేసాం. కానీ ఎన్ఫోర్స్ చేసింది వచ్చేసరికి 26th of January ఇది. సో చాలా కన్ఫ్యూజింగ్ అన్నమాట, నాకైతే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, అందుకే నేను రాసుకుంటాను, ఓకేనా. 26th of November, దీని తర్వాత 24th of January, నెక్స్ట్ 26th of January, ఇక్కడ అడాప్ట్, ఇక్కడ వచ్చేసరికి సైన్, ఇక్కడ వచ్చేసరికి ఎన్ఫోర్స్, ఏఎస్ఈ ఇలాగా రాసుకున్నా కూడా నో ప్రాబ్లం. సో ఎన్ఫోర్స్ అయింది ఇది, కానీ అడాప్ట్ చేసింది మనం 26th of November 1949, క్లియర్. Now coming to the 24th question, the Constituent Assembly setting up drafting committee under the chairmanship of Dr. B.R. Ambedkar on, అంటే ఈ డ్రాఫ్టింగ్ కమిటీ అనేది మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఏ ఇయర్లో స్టార్ట్ అనేది చేసాం. సో డ్రాఫ్టింగ్ కమిటీ అనేది ఏ ఇయర్లో స్టార్ట్ చేసాం, 13th of December 1946 లేకపోతే 22nd January 1947, 3rd June లేకపోతే 29th of August 1947, ఎప్పుడు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది వచ్చేసరికి మనం డ్రాఫ్టింగ్ కమిటీ అనేది మనం 29th of August 1947 మనం ఏం చేసాం, దాన్ని స్టార్ట్ అనేది చేసాం. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో అక్కడ మనం మిస్ చేసాం, ఇది క్లియరా, ఓకేనా. నెక్స్ట్, సో 29th of August 1947 డ్రాఫ్టింగ్ కమిటీ అనేది మనం స్టార్ట్ చేసాం. నా కమింగ్ టు ద 25th క్వశ్చన్, అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ ఇండియా అనేది ఏంటి, ఒక రిలీజియస్ స్టేటా, ఒక సెక్యులర్ స్టేటా, ఒక క్యాపిటలిస్టికా, లేకపోతే ఒక ప్లూటోక్రాటిక్ స్టేటా. సార్ ఆబ్వియస్లీ ఇండియా అనేది ఒక సెక్యులర్ స్టేట్. ఇక్కడ ఎటువంటి రిలీజియన్కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వరు, ఓకేనా. ఏ రిలీజియన్కి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వరు, ఓకేనా. అందరూ ఈక్వలే. సో ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అని చెప్పేసి మనం చెప్తాం. ఎలాగైతే రిలీజియస్ స్టేట్ అంటే ఏంటి, ఏదైతే మనం పాకిస్తాన్ కనుక తీసుకుంటే అది వచ్చేసరికి ఒక ముస్లిం కంట్రీ అని చెప్పేసి మనం చెప్తాం, ఓకేనా. సో రిలీజియస్ స్టేట్ అనేది అలా చెప్తాం. క్యాపిటలిస్టిక్ స్టేట్, ఇక్కడ చూడండి స్టేట్ అంటే మన స్టేట్ కాదు. సో స్టేట్ అనేది ఏంటంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక కంట్రీ అని చెప్పేసి, ఓకేనా. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక కంట్రీ, క్లియర్. సో క్యాపిటలిస్టిక్ స్టేట్ అంటే ఏంటి, మనం చైనా కనుక తీసుకుంటే. ప్లూటోక్రాటిక్ స్టేట్ అంటే ఏంటి, ప్లూటోక్రాటిక్ స్టేట్ ఈజ్ నథింగ్ బట్ వేర్ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే, ఎవరైతే ధనవంతులు ఉంటారో వాళ్ళు ఏంటంటే రూల్ అనేది చేస్తారు. సో ప్లూటోక్రాటిక్ స్టేట్ అనేది అదంటాం. సో ఆన్సర్ ఈజ్ సెక్యులర్ స్టేట్. నా కమింగ్ టు ద 26th క్వశ్చన్, సో సంవిధాన్ దివస్, ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 26, మన ఆన్సర్ కూడా ఏంటి 26. సో సంవిధాన్ దివస్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, 26 నవంబరా 26 జనవరినా, 26 నవంబరా 26 జనవరినా సంవిధాన్ దివస్ అంటే కాన్స్టిట్యూషన్ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం, ఎప్పుడైతే మనం అడాప్ట్ చేసామో అప్పుడే సెలబ్రేట్ చేస్తాం. సార్ అడాప్ట్ చేసింది సో 26th నవంబర్, 24th Jan
26th Jan. సో ఇక్కడ అడాప్ట్ చేసాం, ఇక్కడ వచ్చేసరికి సైన్ చేసాం, ఇక్కడ వచ్చేసరికి మనం ఏం చేసాం సార్, ఇక్కడ వచ్చేసరికి ఎన్ఫోర్స్ చేసాం. సో అడాప్ట్ చేసిన రోజు మనం ఏం చేసాం, మనం సంవిధాన్ దివస్గా సెలబ్రేట్ చేసాం, అంటే కాన్స్టిట్యూషన్ డే. అంటే సో ఆన్సర్ ఇస్ 26th November. 27th క్వశ్చన్ చూద్దాం. రిపబ్లిక్ మీన్స్ ద అల్టిమేట్ పవర్ ఈజ్ హెల్డ్ బై. అంటే రిపబ్లిక్ అనే వర్డ్కి అర్థం ఏంటి, రిపబ్లిక్ అంటే ఏంటి? సో రిపబ్లిక్ అనేది ఏంటంటే ఎక్కడైతే జనాలు ఓకేనా, ఎక్కడైతే పీపుల్ ఉంటారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క హెడ్ అనేది వాళ్ళు ఎన్నుకోవచ్చు. ఓకేనా, వాళ్ళ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో, రిపబ్లిక్ అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆర్ హెడ్ ఆఫ్ ద కంట్రీ ఈజ్ ఎలెక్టెడ్ బై ద పీపుల్ ఎయిదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. సో డైరెక్ట్లీ అయినా మనం ఎలెక్ట్ చేయొచ్చు, లేదా ఇండైరెక్ట్గా ఎలెక్ట్ చేయొచ్చు. ఇండియాలో మనం కనుక తీసుకుంటే మన హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు, ప్రెసిడెంట్ గారిని మనము డైరెక్ట్లీ ఎలెక్ట్ చేస్తున్నామా, లేదు, మనం ఏం చేస్తున్నాం, ఇండైరెక్ట్గా. అంటే మనం ఏదైతే ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఉంటారో వాళ్ళని ఎలెక్ట్ చేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, మన తరపున ఏంటంటే మన హెడ్ ఆఫ్ ద స్టేట్ని వాళ్ళు ఎలెక్ట్ చేస్తారు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ద పీపుల్. ఓకేనా, రిపబ్లిక్లో ఎవరికి పవర్ ఉంటుందంటే పీపుల్కి. అవునా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ద సెరిమనీ దట్ మార్క్స్ అస్ ద ఎండ్ ఆఫ్ ద రిపబ్లిక్ డే సెలబ్రేషన్. సో రిపబ్లిక్ డే సెలబ్రేషన్ యొక్క ఎండ్ అనేది మనం దేన్ని చెప్తామంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ద బీటింగ్ రిట్రీట్ సెరిమనీ. ఏమంటాం, బీటింగ్ రిట్రీట్ సెరిమనీ అని చెప్పేసి మనం అంటాం. క్లియరా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకేంటంటే రిపబ్లిక్ డేకి ఇండిపెండెన్స్ డేకి మనకేంటంటే చాలా కన్ఫ్యూజన్ అనేది చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. రిపబ్లిక్ డే రోజు ఏం జరుగుతుంది, ఇండిపెండెన్స్ డే రోజు ఏం జరుగుతుంది. సో ఇండిపెండెన్స్ సో ఇండిపెండెన్స్ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం సార్, August 15. ఈ రోజు మనకేమొచ్చింది, బ్రిటిష్ ఎంపైర్ నుంచి విముక్తి అనేది కలిగింది. అవునా, విముక్తి కలిగింది. సో దానికోసం ఓకేనా, దాన్ని మనం చూపించడం కోసం మనం ఏం చేస్తామంటే ఇండిపెండెన్స్ డే రోజు మన ఏదైతే ఇండియన్ ఫ్లాగ్ ఉందో దాన్ని మనం ఏం చేస్తామంటే రైజింగ్ అనేది చేస్తాం. ఫ్లాగ్ రైజింగ్ అంటే ఇక్కడ బ్రిటిష్ ఎంపైర్ యొక్క ఫ్లాగ్ అనేది కిందికి దించేసి మన ఫ్లాగ్ అనేది మనం పైకి లేపుతున్నాం, మనం రేజ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇక్కడ ఫ్లాగ్ రేజింగ్ జరుగుతుంది. ఇది ఎవరు చేస్తారు, అది కూడా ఇంపార్టెంట్, ప్రెసిడెంటా లేకపోతే ప్రైమ్ మినిస్టరా? సో ఇండిపెండెన్స్ డే రోజు మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారంటే ఫ్లాగ్ని రేజ్ చేస్తారు. ఎక్కడ చేస్తారంటే రెడ్ ఫోర్ట్లో చేయడం అయితే జరుగుతుంది. అదే ఇంకోటి ఏంటి, మనకు రిపబ్లిక్ డే కనుక తీసుకుంటే సో రిపబ్లిక్ డే రోజు ఓకేనా, రిపబ్లిక్ డే రోజు ఏం చేస్తారు, ఇక్కడ ఫ్లాగ్ రేజింగ్ జరగదు, ఇక్కడ ఫ్లాగ్ యొక్క అన్ఫర్లింగ్ జరుగుతుంది. సో ఫ్లాగ్ని ఏం చేస్తారంటే ఇంతకుముందు ముడిచిపోయి ఉంటుంది కదా, అంటే దాన్ని ఫోల్డ్ చేస్తుంటారు, దాన్ని ఇప్పుడు ఏం చేస్తారంటే గాలిలో రెపరెప లాడిస్తారు. సో ఫ్లాగ్ యొక్క అన్ఫర్లింగ్ జరుగుతుంది. ఇది ఎవరు చేస్తారు, ఫ్లాగ్ యొక్క అన్ఫర్లింగ్ వచ్చేసరికి మన ప్రెసిడెంట్ ఏంటంటే చేయడం జరుగుతుంది. ఓకేనా, మన ప్రెసిడెంట్ ఏంటంటే చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది, ఇది రెడ్ ఫోర్ట్లో జరగదు, ఇది వచ్చేసరికి మనకు కర్తవ్య పథ్ సో కర్తవ్య పథ్లో ఇది జరుగుతుంది. క్లియరా. ఓకేనా. నా కమింగ్ టు ద 29th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యావ్ అన్రిటన్ కాన్స్టిట్యూషన్. సో ఈ కంట్రీస్లో కాన్స్టిట్యూషన్ అనేది రాయలేదంట, అన్రిటన్. సో ఆన్సర్ ఈజ్ యూకే, ఆల్రెడీ డిస్కస్ చేసాం. యూఎస్ఏ వచ్చేసరికి ఫస్ట్ కాన్స్టిట్యూషన్, ఇండియాకి రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది, పాకిస్తాన్ కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. Now coming to the 30th question, which of the following feature of Indian constitution refers to existence of more than one level of government in the country? సో ఆ కంట్రీలో ఒక లెవెల్ కంటే ఓకేనా ఎక్కువ గవర్నమెంట్స్ కనుక ఉంటే ఆ కంట్రీని మనం ఏమంటాం, రాడికలిజమా, ఫెడరలిజమా, లిబరలిజమా, సెక్యులరిజం. సో సెక్యులరిజం అంటే ఇక్కడ ఎటువంటి ధర్మానికి, రిలీజియన్కి మనం ఏమి ఇవ్వము, ఇంపార్టెన్స్ ఇవ్వము. కానీ ఇక్కడ అడిగేది ఏంటి, గవర్నమెంట్ అనేది మల్టీ లెవెల్స్లో అంటే మల్టిపుల్ లెవెల్స్లో గవర్నమెంట్స్ అనేది ఉంటే దాన్ని మనం ఏమంటాం, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫెడరలిజం. సో ఈ ఫెడరలిజం నుంచి మనకేంటంటే క్వశ్చన్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. ఓకేనా, ఫెడరలిజం నుంచి చాలా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అవి ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫెడరలిజం అంటే ఏంటి, ఆబ్వియస్లీ ఫెడరలిజం అంటే ఏంటంటే గవర్నమెంట్ అనేది మనం కనుక తీసుకుంటే సెంటర్లో ఒక గవర్నమెంట్ ఉందా,
సో సెంట్రల్లో ఒక గవర్నమెంట్ ఉంది, స్టేట్లో ఒక గవర్నమెంట్ ఉందా? ఎస్, స్టేట్లో కూడా గవర్నమెంట్ ఉంది. సో సెంట్రల్లో ఒక గవర్నమెంట్, స్టేట్లో ఒక గవర్నమెంట్, మళ్ళీ పంచాయతీస్ వచ్చేసరికి వాళ్ళకి ఏంటంటే ఒక సపరేట్ రూల్ అనేది ఉంటుంది, వాళ్ళకి సపరేట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇక ఇలా మల్టీ లెవెల్ గవర్నమెంట్ కనుక ఉంటే దాన్ని మనం ఫెడరలిజం అంటాం. సో ఇక్కడ చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ ఫీచర్స్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక కీ ఫీచర్, ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి? ఇది ఆటోక్రాటిక్ గవర్నమెంటా? ఇందులో ఒక పర్సనే రూల్ చేస్తారా? కాదు. డిపెండెంట్ జ్యుడిషియరీనా? మన జ్యుడిషియరీ వచ్చేసరికి ఎవరిపైన డిపెండ్ కాదు. సో జ్యుడిషియరీ అనేది మన ఇండియాలో ఇండిపెండెంట్, అంటే సుప్రీంకోర్టు ఎటువంటి గవర్నమెంట్ యొక్క, ఓకేనా, ఈ గవర్నమెంట్కి సుప్రీంకోర్టుకి ఎటువంటి రిలేషన్ అనేది ఉండదు. అంటే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే సుప్రీంకోర్టుని, అంటే జ్యుడిషియరీని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, చెయ్యకూడదు కూడా. సో ఇక్కడ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉంటుంది. మన కంట్రీ వచ్చేసరికి ఒక సెక్యులర్ స్టేట్, నాన్ సెక్యులర్ కాదు. సో ఆన్సర్ ఈజ్ ఫెడరలిజం. ఓకేనా, ఫెడరలిజం. సో ఈ ఫెడరలిజం అంటే ఏంటి? ఫెడరలిజం ఈజ్ నథింగ్ బట్, సో ఇక్కడ చూద్దాం, FEDERALISM. సో ఫెడరలిజం. సో ఈ ఫెడరలిజం అంటే ఏంటంటే ఏం లేదు, సింపుల్గా మన డివిజన్ ఆఫ్ పవర్ బిట్వీన్ స్టేట్ అండ్ సెంటర్. సో స్టేట్కి సెంటర్కి మధ్య డివిజన్ ఆఫ్ పవర్ గనక చేస్తే, ఓకేనా, డివిజన్ ఆఫ్ పవర్ గనక మనం చేస్తే దాన్ని మనం ఏమంటాం? ఫెడరలిజం అంటాము. ఓకేనా, ఫెడరలిజం. సో ఈ ఫెడరలిజంలో మనం ఏం చేస్తాం? డివిజన్ ఆఫ్ పవర్ సో పవర్ని మనం ఏం చేస్తామంటే డివైడ్ అనేది చేస్తాం. ఎవరికి డివైడ్ చేస్తాం? ఇక్కడ ఫెడరల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి, అంటే స్టేట్కి సంబంధించిన ఫీచర్స్ అండ్ యూనియన్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. ఫెడరల్ ఫీచర్స్, ఇంకోటి వచ్చేసరికి యూనియన్ ఫీచర్స్. ఓకేనా, యూనియన్ ఫీచర్స్ ఇద్దరికి ఏంటంటే ఇది ఉంటుంది. సో ఈ డివిజన్ ఆఫ్ పవర్ అనేది మనం ఏం చేస్తామంటే స్టేట్స్కి కొంచెం ఏంటంటే ఇస్తాం, యూనియన్కి కొన్ని ఇస్తాం, అండ్ కొన్నిసార్లు ఏంటంటే యూనియన్ అనేది ఫెడరల్ నుంచి తీసుకుంటుంది. ఓకేనా, తీసుకుంటుంది, దాన్ని కూడా మనం ఏమంటాం? యూనియన్ ఫీచర్ అంటాం. సో ఇక్కడ ఫెడరల్ ఫీచర్స్ అనేవి ఏంటి, యూనియన్ ఫీచర్ అనేది ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో ఎక్కువ అడుగుతూ ఉంటారు. ఓకేనా, ఎక్కువ. సో ఫెడరల్ ఫీచర్ అంటే ఏంటంటే స్టేట్కి, ఓకేనా, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, స్టేట్కి కనుక దానివల్ల హెల్ప్ అవుతుంది అంటే అది ఒక ఫెడరల్ ఫీచర్. అలా కాకుండా యూనియన్కి హెల్ప్ అవుతుంటే అది యూనియన్ ఫీచర్. ఓకేనా, కొన్నిసార్లు ఏంటంటే యూనియన్ ఏం చేస్తుందంటే స్టేట్ నుంచి ఆ ఫీచర్ అనేది తీసుకుంటే, ఓకేనా, ఎప్పుడైనా కూడా కొన్ని పవర్స్ అనేవి స్టేట్ నుంచి తీసుకున్నా అది ఏమవుతుందంటే యూనియన్ ఫీచర్ అవుతుంది. ఓకేనా, క్లియర్. కొన్నిసార్లు ఏంటంటే స్టేట్కి ఇవ్వకపోయినా అది ఏమవుతుందంటే యూనియన్ ఫీచర్. అర్థం కాకపోవచ్చు, ఒక్కసారి చూద్దాం. ఓకేనా, ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? బోత్ ఫీచర్స్ ఆర్ లిస్టెడ్ బిలో. సో ఫెడరల్ ఫీచర్స్ అంటే ఏంటి, యూనియన్ ఫీచర్స్ అంటే ఏంటి, యూనిటరీ ఫీచర్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇది వచ్చేసరికి ఏంటి? ఫెడరల్ ఫీచర్. సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది ఫెడరల్ ఫీచర్ ఎందుకు అవుతుంది సార్, ఎలా అవుతుంది? సో ఈ కాన్స్టిట్యూషన్ అనేది అందరికంటే, అన్నిటికంటే గొప్ప, అన్నిటికంటే బిగ్ అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తున్నాం. ఒకవేళ అలా చెప్పకుండా ఉంటే మన యూనియన్ ఏదైతే ఉందో అండ్ మన సెంటర్ ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తుంది, కాన్స్టిట్యూషన్ని వాళ్ళకి అనుగుణంగా ఏం చేస్తుంది, దాన్ని మోడిఫై చేస్తుంది. వాళ్ళకి అనుగుణంగా ఏం చేస్తుంది, మోడిఫై చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, యూనియన్, సో కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయాలి అంటే యూనియన్ చేతిలోనే కదా ఉండేది. ఎస్ సార్, ఆబ్వియస్లీ యూనియన్ చేతిలోనే ఉంది, సెంటర్ చేతిలోనే ఉంది. సో ఎప్పుడైతే యూనియన్ వాళ్ళు మోడిఫై చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, యూనిటరీ ఫీచర్స్, అంటే యూనియన్ వాళ్ళకి ఏంటంటే ఎక్కువ పవర్స్ అనేవి వాళ్ళు ఇచ్చుకుంటారు. సో అప్పుడు ఏమవుతుంది, ఫెడరల్ ఏదైతే ఉందో అంటే మన స్టేట్స్కి ఏం చేసినట్టు, అన్యాయం చేసినట్టు. సో ఇలా ఉండడం వల్ల ఇక్కడ ఏమైంది, స్టేట్స్కి ఏంటంటే బెనిఫిట్ జరిగింది. సో స్టేట్స్కి బెనిఫిట్ జరిగింది కాబట్టి సుప్రీమసీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ ద ఫెడరల్ ఫీచర్. అవునా. నెక్స్ట్, డివిజన్ ఆఫ్ పవర్ బిట్వీన్ యూనియన్, సెంటర్ అండ్ స్టేట్. అంటే సెంటర్కి స్టేట్కి మధ్య పవర్స్ అనేవి డివైడ్ చేసేసారు ముందే. సో అలా డివైడ్ చేయడం వల్ల ఏమైంది, స్టేట్ వాళ్ళు, యూనియన్ వాళ్ళు ఏంటంటే స్టేట్లోకి రాలు, ఇంటర్ఫియర్ చేయరు అలాగన్నమాట. సో ఇట్ ఈస్ ఆల్సో అ ఫెడరల్ ఫీచర్. ఇక్కడ మనకు డివిజన్ ఆఫ్ పవర్స్, ఏవైతే పవర్స్ ఉన్నాయో మనకేంటంటే షెడ్యూల్, అకార్డింగ్ టు షెడ్యూల్ 7లో మనకేంటంటే పవర్స్ యొక్క డివిజన్ అనేది ఉంది. అది ఏంటి, ఎలాగనేది మనం డిస్కస్ చేద్దాం తర్వాత. ఓకేనా. నెక్స్ట్, దీని తర్వాత ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. సో యూనియన్కి జ్యుడిషియరీకి ఎటువంటి సంబంధం లేకపోవడం, ఇది కూడా ఒక ఫెడరల్ ఫీచర్. నెక్స్ట్, సింగిల్ సిటిజన్షిప్ అనేది యూనిటరీ ఫీచర్. ఎందుకు ఇక్కడ చూడండి, మనం ఒకసారి యూఎస్ఏలో కనుక వెళ్తే, ఓకేనా, యూఎస్ఏ అక్కడ కనుక వెళ్తే అక్కడ ఏంటంటే కంట్రీకి ఒకలా ఉంటుంది,
అంటే యూఎస్ఏ మొత్తానికి ఒక లా ఉంటుంది, మళ్ళీ స్టేట్కి ఒక లా ఉంటుంది. స్టేట్కి డిఫరెంట్ లాస్ అనేవి ఉంటాయి, డిఫరెంట్ లాస్ ఉంటాయి. అదేవిధంగా అక్కడ సిటిజన్షిప్ కూడా మనం అక్కడ ఏం చేస్తారంటే యూఎస్ఏ సిటిజన్షిప్ అండ్ దాంతోపాటు యూఎస్ఏలో ఏవైతే స్టేట్స్ ఉన్నాయో, సియాటల్ కావచ్చు, సమ్ స్టేట్స్ ఉన్నాయి అక్కడ, ఆ స్టేట్స్కి కూడా సిటిజన్షిప్ అనేది వాళ్ళు ఇష్యూ చేస్తారు. ఓకేనా, స్టేట్కి కూడా సిటిజన్షిప్. అంటే ఇక్కడ సింగిల్ సిటిజన్షిప్ లేకపోతే ఏమున్నట్టు, డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్నట్టు. సో డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్నప్పుడు అదేమవుతుంది, సరే డ్యూయల్ సిటిజన్షిప్ ఉన్నప్పుడు అది ఏమవుతుంది, ఏదైతే స్టేట్స్ ఉన్నాయో వాళ్ళకి పవర్ ఇస్తున్నాం. ఓకేనా, స్టేట్స్కి మనం ఏం చేస్తున్నాం, ఒక కొత్త సిటిజన్షిప్ మీరు ఇష్యూ చేయొచ్చు అని చెప్పేసి పవర్ ఇస్తున్నాం. కానీ ఇక్కడ ఆ సింగిల్ సిటిజన్షిప్ అనేది మనం ఇస్తూ ఆ పవర్ని మనం ఏదైతే స్టేట్ ఉందో అక్కడి నుంచి తీసేసుకుంటున్నాం, అంటే దాని నుంచి మనం లాక్కుంటున్నాం పవర్ని. సో అలా చేసినప్పుడు ఇదేమవుతుంది, యూనిటరీ ఫీచర్ అవుతుంది. ఓకేనా, అదేవిధంగా కాన్స్టిట్యూషన్. సో ఇండియా మొత్తానికి ఒకటే కాన్స్టిట్యూషన్ అనేది ఉంది. అలా కాకుండా మన ఏపీకి ఒక సపరేట్ కాన్స్టిట్యూషన్ మనం పెట్టుకుందామా, తెలంగాణకి సపరేట్ కాన్స్టిట్యూషన్ పెట్టుకుందామా, కర్ణాటక పెట్టుకుందామా, సో అలా ఏమైనా ఉందా? సో అలా జరిగితే ఏమవుతుంది, స్టేట్కి బెనిఫిట్. కానీ ఇక్కడ స్టేట్కి బెనిఫిట్ జరుగుతుందా, జరగడం లేదు. అంటే స్టేట్కి బెనిఫిట్ జరగకపోయినా అది యూనిటరీ ఫీచర్. నెక్స్ట్, పవర్ ఆఫ్ యూనియన్ టు ఓవర్ రైడ్ స్టేట్ మ్యాటర్స్. అంటే ఏవైతే స్టేట్ మ్యాటర్స్ ఉన్నాయో దాన్ని ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకోండి, అన్ని ఇంపార్టెంట్ మనకు. డ్యూరింగ్ ఎమర్జెన్సీ, ఇది కూడా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు యూనియన్ ఫీచరే. చేంజెస్ ఇన్ ద నేమ్ అండ్ బౌండరీస్, ఇదైతే ఆబ్వియస్లీ స్టేట్ కావచ్చు. ఓకేనా, స్టేట్ ఏదైతే బౌండరీస్ ఉంటాయో, బౌండరీ రిలేటర్స్ అన్నీ కూడా యూనియన్ ఫీచర్. ఇక్కడ చూడండి, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. సో జ్యుడిషియరీ అనేది ఏంటి, ఇంటిగ్రేటెడ్. ఇక్కడ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది ఫెడరల్ ఫీచర్. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే ఏదైతే హైకోర్టు ఉందో, సుప్రీంకోర్టు ఉందో, ఇవి అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఉంటాయి. ఎలా ఉంటాయి సార్? నేనేం చేశానంటే ఈరోజు నేనేం చేశానంటే మన హైదరాబాద్ హైకోర్టులో, మన ఏపీ హైకోర్టు కావచ్చు లేదా తెలంగాణ హైకోర్టులో నేనేం చేశానంటే ఒక సమ్ ఇష్యూ అనేది రేస్ చేశాను. సో ఈ హైకోర్టు ఏం చేసిందంటే ఒక ఆర్డర్ని ఏంటంటే ఇష్యూ చేసింది. ఓకేనా, ఒక లా ఏంటంటే ఇష్యూ చేసింది, ఒక ఆర్డర్ అనేది ఇచ్చింది. సో ఈ హైకోర్టు ఏదైతే హైదరాబాద్ హైకోర్టు అనేది ఉందో, ఏదైతే ఆర్డర్ అనేది ఇష్యూ చేసిందో అది ఓన్లీ హైదరాబాద్ ఒకటే ఎలిజిబుల్ కాదు, మొత్తం ఇండియా, ఆల్ ఇండియా వైడ్. సో ఆల్ ఇండియా వైడ్ అది ఎలిజిబుల్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే హైకోర్ట్స్, సుప్రీంకోర్ట్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ అవ్వడం వల్ల ఇక్కడ ఏమైంది, యూనియన్కి బెనిఫిట్ అయింది. ఓకేనా, అలా కాకుండా ఓన్లీ ఇండివిజువల్ జ్యుడిషియరీ ఏదైతే ఉందో, అంటే సపరేట్ జ్యుడిషియరీ సిస్టమ్ కనుక ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఫెడరల్కి ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడు ఏం చేయొచ్చు, మన స్టేట్కి ఏదైతే అవసరమో అదే మనం చేసుకుంటాం. ఓకేనా, మనకి స్టేట్కి ఏం కావాలి అది మనం చేసుకుంటాం. కానీ ఇక్కడ హైకోర్టు అనేది ఒక ఆర్డర్ కనుక ఇష్యూ చేస్తే అది మొత్తం ఇండియా మొత్తానికి అప్లై అనేది అవుతుంది. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంకా ఉన్నాయి. ఇక్కడ చూడండి, సెంటర్ అపాయింట్స్ ద గవర్నర్స్ అనేవి సెంటరే అపాయింట్ చేస్తుంది, సెంట్రల్ డిపార్ట్మెంట్స్ అపాయింట్ చేస్తాయి. నెక్స్ట్, డిపెండెన్స్ ఆఫ్ స్టేట్స్ ఆన్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అసిస్టెన్స్. సో ఎకనామిక్ అసిస్టెన్స్ పైన ఓకేనా వాళ్ళు ఇవ్వాలి. సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మన సదరన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, మనం ఏంటంటే ట్యాక్స్ అనేది ఎక్కువ కడతాం. కానీ గవర్నమెంట్ అనేది మన సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన వాళ్ళ యొక్క ట్యాక్స్ యొక్క ఎక్స్పెండిచర్, అంటే మనం ఎంతైతే మనం గవర్నమెంట్కి డబ్బులు ఇస్తున్నామో అంత మనకేంటంటే రావడం లేదు, దానికంటే చాలా తక్కువ అమౌంట్ అనేది మనకు వస్తుంది. కానీ ఏవైతే కంట్రీస్ ఉన్నాయో, అంటే మనం బీహార్ తీసుకుందాము, ఉత్తరాఖండ్, కొన్ని కంట్రీస్ ఉన్నాయి, కంట్రీస్ అంటున్నాను, స్టేట్స్. ఆ స్టేట్స్లో ఏంటంటే వాళ్ళు ఎంతైతే ట్యాక్స్ కాంట్రిబ్యూట్ చేస్తారో, వాళ్ళు ఎంతైతే ట్యాక్స్ అనేది పే చేస్తారో దానికంటే చాలా ఎక్కువ అమౌంట్ ఏంటంటే వాళ్ళకి డెవలప్మెంట్ రూపంలో కావచ్చు, సబ్సిడీస్ రూపంలో కావచ్చు, వాళ్ళకి ఏంటంటే వెళ్తుంది. సో అందుకేంటంటే మన సదరన్ స్టేట్స్ ఏంటంటే కొంచెం సెంటర్ పైన కొంచెం కోపంగానే ఉంటాయి. క్లియరా? సో ఎకనామిక్ అసిస్టెన్స్ అనేది మనకు చాలా తక్కువగా వస్తుంది కాబట్టి. క్లియర్. సో ఇది ఫెడరల్ ఫీచర్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకేంటంటే కొన్ని ఫీచర్స్ అవి ఉన్నాయి. సో ఇప్పుడు ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ఒకటి ఇచ్చేసి ఈ ఫీచర్ అనేది ఇచ్చేసి ఇది ఫెడరలా లేకపోతే యూనిటరీ ఫీచర్ అని చెప్పేసి అడుగుతాడు. సో అవి చూద్దాం. సో ఒక క్వశ్చన్ చూడండి, విచ్ ఈజ్ నాట్ ఎ యూనిటరీ ఫీచర్. సో నాట్ యూనిటరీ అంటే ఏంటి? సరే యూనిటరీ కాదు అంటే ఇది ఒక ఫెడరల్ ఫీచర్, ఇది ఒక ఏం కావాలి, ఫెడరల్ ఫీచర్. ఫెడరల్ అంటే ఏంటి? స్టేట్కి బెనిఫిట్ ఉండాలి. సో స్టేట్కి బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది సార్? సింగిల్ సిటిజన్షిప్ అనేది యూనియన్, అవునా, యూనియన్. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ ఇంతకుముందే మనం నేర్చుకున్నాం. ఇంటిగ్రేటెడ్గా ఉంటే ఇండిపెండెంట్ ఉంటే ఫెడరల్, ఇంటిగ్రేటెడ్ ఉంటే యూనియన్. అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్ బై ప్రెసిడెంట్, ఇది కూడా యూనియన్. ఇక మిగిలింది ఏంటి? బై క్యామరలిజం.
సో బైకామరల్ లెజిస్లేటర్ అంటే ఏదైతే లెజిస్లేచర్ అనేది ఉందో ఏంటది, లోక్సభ కావచ్చు, రాజ్యసభ, ఇలా రెండు సపరేట్ సభలు ఉండడం వల్ల, అండ్ దాంతోపాటు ఈ రాజ్యసభలో ఎవరైతే మన ఎంపీస్ ఎమ్మెల్యేస్ వెళ్తారు కదా, సో ఇక్కడ మనకేంటంటే మన స్టేట్ యొక్క రిప్రజెంటేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, బైకామరల్ లెజిస్లేచర్ ఈజ్ అ ఫెడరల్ ఫీచర్. నా కమింగ్ టు ద 33rd క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫెడరల్ ఫీచర్. నాట్ ఎ ఫెడరల్ అంటే ఏంటి, యూనిటరీ. ఇదేంటి, ఇదొక యూనిటరీ ఫీచర్ కావాలి. సో ఇక్కడ చూడండి, డ్యువల్ గవర్నమెంట్ అనేది యూనిటరీ ఫీచరా కాదు, ఇది ఫెడరల్ ఫీచర్ అవుతుంది. డివిజన్ ఆఫ్ పవర్స్ యొక్క డివిజన్. సో పవర్స్ యొక్క డివిజన్ అంటే ఏంటి, స్టేట్కి సెంటర్కి మధ్య పవర్స్ అనేవి ఏ విధంగా డివైడ్ చేయాలి. సో ఒక లైన్ అనేది మనం గీస్తాం, యూనియన్ వాళ్ళు సెంటర్కి రాకూడదు, సెంటర్ వాళ్ళు యూనియన్కి రాకూడదు. సో అలా చేస్తే ఏమవుతుంది, ఫెడరల్ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, అంటే స్టేట్కి బెనిఫిట్. సో ఇది ఒక ఫెడరల్ ఫీచర్. రిటర్న్ కాన్స్టిట్యూషన్ అనేది మనం రాసి ఉంచడం వల్ల ఏమవుతుంది, యూనియన్ వాళ్ళు ఏం చేయొచ్చు, దాన్ని అంత ఈజీగా మార్చలేరు. సో ఫెడరల్కి ఇక్కడ బెనిఫిట్. సో ఇక మిగిలింది ఏంటి, ఆల్ ఇండియా సర్వీసెస్ అనేది మనకు యూనియన్ ఫీచర్. ఇట్ ఈస్ అ యూనియన్ ఫీచర్. ఎందుకు సో ఆల్ ఇండియా సర్వీసెస్ కనుక మనం తీసుకుంటే ఏమేమి వస్తాయి, ఐఏఎస్ అనేది వస్తుంది, ఐపీఎస్ అనేది వస్తుంది, అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. సో ఫారిన్ రాదు, ఫారెస్ట్ సర్వీస్. సో ఐఎఫ్ఎస్. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఐఎఫ్ఎస్ అంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ మూడు కూడా మనకి ఏంటంటే ఆల్ ఇండియా సర్వీస్ వస్తాయి. సో ఈ మూడు సర్వీసెస్ కనుక చూస్తే వీళ్ళు ఎవరైతే ఇందులో సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఏంటంటే సెంటర్ ద్వారా ట్రైనింగ్ అనేది తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికి వచ్చి రూల్ అనేది చేస్తారు, లేదా వాళ్ళు ఎక్కడికి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డ్యూటీస్ అనేవి ఫుల్ఫిల్ చేస్తారు, స్టేట్కి వస్తారు. ఇక్కడ అర్థమవుతుందా, అంటే ఇక్కడ సెంటర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంది. క్లియర్. సో ఆన్సర్ ఈజ్ ఆల్ ఇండియా సర్వీసెస్. క్లియర్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ పొసెసెస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడ్వాంటేజెస్. సో యూనిటరీ సిస్టమ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇందులో యూనిటరీకి అడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడ చూడండి. సో లెస్సర్ ఛాన్సెస్ ఆఫ్ అథారిటేనిజం అంట. సో యూనియన్కి కావాల్సింది అథారిటీ, సో లెస్ ఛాన్సెస్ అయితే కాదు. గ్రేటర్ పార్టిసిపేషన్ బై పీపుల్. సో యూనిటరీ సిస్టమ్కి ఏంటంటే పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్ అనేది గ్రేటర్ అవసరం లేదు. గ్రేటర్ అడాప్టబిలిటీ అనేది గ్రేటర్గా ఉంటుందా, కాదు. ఇక మిగిలింది వచ్చేసరికి ఎప్పుడైతే యూనిటరీ సిస్టమ్ అనేది ఉంటుందో అప్పుడు ఒక స్టేట్ అనేది, ఒక కంట్రీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆప్షన్ని ఎలిమినేట్ చేసినా మనం ఆన్సర్ అనేది చెప్పొచ్చు. నా కమింగ్ టు ద 35th క్వశ్చన్, ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చేసేసి మనం ఏం చేద్దాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ విత్ ఎ డాష్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇది ఏంటి, ఎలాగనేది. సో సావరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్, ఇది వచ్చేసరికి మనకు ప్రియాంబుల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో విత్ ఎ డాష్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, యూనిటరీనా, పార్లమెంటరీనా, లేకపోతే మొనార్కియలా, లేకపోతే ప్రెసిడెన్షియలా. సో ఇక్కడ కనుక చూస్తే గవర్నమెంట్స్ అనేవి రెండు విధాలుగా ఉంటాయి. ఓకేనా, 2 types ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్, ఇంకోటి వచ్చేసరికి పార్లమెంటరీ గవర్నమెంట్. ఓకేనా, ప్రెసిడెన్షియల్, పార్లమెంటరీ. సో ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్లో హెడ్, ఓకేనా, ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్లో హెడ్ ఎవరుంటారు సార్, హెడ్ వచ్చేసరికి ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్లో మనకు వచ్చేసరికి ఎవరుంటారు, ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటారు. ఓకేనా, ప్రెసిడెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆబ్వియస్లీ మనం కనుక చూస్తే యూఎస్ఏలో మనం కనుక చూస్తే అందరికంటే చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు, ప్రెసిడెంట్. సో యూఎస్ఏకి వచ్చేసరికి ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ అని చెప్పొచ్చు. కానీ మన ఇండియాకి వచ్చేసరికి అందరికంటే ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. అవునా, ప్రైమ్ మినిస్టర్. సో ఈ ప్రైమ్ మినిస్టర్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. కానీ మన ప్రెసిడెంట్ ఏంటంటే ఒక నామినల్ హెడ్. ఓకేనా, ఒక ట్రూ పవర్స్ అనేవి మనకు ప్రెసిడెంట్కి ఏంటంటే ఉండవు. కానీ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ట్రూ పవర్ లైస్ విత్ ద ప్రెసిడెంట్ ఓన్లీ. కానీ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ట్రూ పవర్ వచ్చేసరికి ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుందంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో దీని గురించి కూడా మనం చాలా డీటెయిల్గా డిస్కస్ అనేది చేద్దాం. ఓకేనా, తర్వాత క్లాసెస్లో. 36th క్వశ్చన్ చూద్దాం. ద మోస్ట్ ఎసెన్షియల్ ఫీచర్ ఆఫ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మోస్ట్ ఎసెన్షియల్ ఫీచర్ ఏంటి? సావర్నిటీ ఆఫ్ ద పార్లమెంట్, రిటర్న్ కాన్స్టిట్యూషన్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీలా, అకౌంటబిలిటీ ఆఫ్ ఏంటి? సో 36th క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, అకౌంటబిలిటీ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ టు ద లెజిస్లేచర్. ఇది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 36కి ఆన్సర్ ఇది. ఎందుకు ఏంటి అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. క్లియర్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డిస్కస్ చేసేటప్పుడు. 37th క్వశ్చన్ చూడండి, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా రిజిడా, చాలా ఫ్లెక్సిబుల్, రిజిడ్ అంటే దీన్ని అమెండ్ చేయడం కష్టం.
ఫ్లెక్సిబుల్, చాలా ఫ్లెక్సిబుల్, లేకపోతే వెరీ రిజిడ్, అసలు దాన్ని అమెండ్ చేయలేమా? సో ఇక్కడ రిజిడ్ అని చెప్పలేం, అలాగని చెప్పేసి ఫ్లెక్సిబుల్ కూడా చెప్పలేం. ఓకేనా, ఎలా పడితే దాన్ని మనం అమెండ్ చేయలేం, అలాగని చెప్పేసి అసలు అమెండ్ చేయలేక కూడా ఉండలేం. ఎందుకంటే ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని ప్రొవిజన్స్, కొన్ని ఆర్టికల్స్ మనకి ఏంటంటే ఆ పవర్ని ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఏంటి, ఇట్ ఈస్ పార్ట్లీ రిజిడ్ అండ్ పార్ట్లీ ఫ్లెక్సిబుల్. ఓకేనా, ఇట్ ఈస్ పార్ట్లీ రిజిడ్ అండ్ పార్ట్లీ flexible. Now coming to the last question of this session, which is 38. With reference to Constituent Assembly, which of the following statement is correct? అంటే Constituent Assembly ని రెఫర్ చేస్తూ ఏ స్టేట్మెంట్ కరెక్ట్? The Constituent Assembly ratified India's membership of Commonwealth in 1947. సో కామన్వెల్త్ మెంబర్షిప్ అనేది 1947లో అంట, మే 19, అంటే ఇండిపెండెన్స్ రాకముందే. కానీ ఇది తప్పు. ఓకేనా, సో ఎప్పుడు జరిగింది? ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఏ ఇయర్లో? 1949లో. ఓకేనా, 1949లో మనం ఏం చేస్తాం, కామన్వెల్త్ యొక్క మెంబర్షిప్ని రాటిఫై చేస్తాం, ఒప్పుకుంటాం. నెక్స్ట్, ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్టెడ్ ద నేషనల్ యాంథమ్ ఇన్ January 1950. ఎస్, January 1950న మనం ఏం చేస్తామంటే, ఓకేనా, దాన్ని అడాప్ట్ అనేది చేస్తాం. క్లియర్? ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, సో నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ రెండు కూడా ఒకటేసారి జరుగుతాయి. సో ఇది కూడా తప్పు. ఓకేనా, ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అడాప్టెడ్ నేషనల్ ఫ్లాగ్ ఆన్ July 1949 కాదు. సో 1949 కాదు, 1947 ఫస్ట్ మనం అడాప్ట్ చేసేది నేషనల్ ఫ్లాగే. ఓకేనా, సో ఆన్సర్ ఇస్ 1947. క్లియర్? సో ఇక్కడతో మనం ఏం చేస్తామంటే, ఏదైతే మన మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని మనం ఏం చేస్తాం, డిస్కస్ అనేది చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే, ఇంకా ఏదైతే నెక్స్ట్ టాపిక్ ఏదైతే ఉందో అది మనం డిస్కస్ చేద్దాం. అండ్ దాంతోపాటు వాటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం ఏంటంటే డిస్కస్ అనేది చేద్దాం. ఓకేనా, సో ఇక్కడతో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ లవ్లీ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.